అరే కొడుకులకు ఎక్కడికి వెళ్ళి వస్తారు రీసెంట్ గమ్మత్ ఐడియాలు. అరే మనం కూడా స్టార్ట్ చేయాలి ఇలాంటి వీడియోలు. మొత్తం ఊళ్ళో మనమే ఫేమస్ కావాలి. అరే ఊరంటే గుర్తుకొచ్చింది, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కదా, వాళ్ళు నామినేషన్లు ఎత్తారా మరి? అరే నువ్వు నన్ను అడుగుతున్నావు ఇంద్రా, నీకు ఇటీవల దప్పసాటి పని ఎత్తున్నావు అనుకుంటున్నావా? గట్ల కాదురా వారి, నీకు ఊళ్ళో ముచ్చట్లు జల్దీ వెళ్తాయి కదా, గట్లని అడిగిన. ఈ మధ్య ఇంట్లోనే వండుడు అవుతుందిరా, ఈ ఎలక్షన్ ముచ్చలు మనకేం తెలుతాయి చెప్పు. అవునవును, ఊర్లో ఉన్న ఎఫ్ఐఆర్లు చెప్పు అంటే లైన్ బట్టి అన్నీ చెప్తావు, కానీ ఏ ఆంటీకి ఏ అంకుల్ లింక్ ఉన్నాడో, ఏ పూరికి ఏ పూర లింక్ ఉన్నాడో, ఇటువంటి లంగ ముచ్చట్లు అయితే అన్నీ మస్తు చెప్తావు కదా. అరే నువ్వు నన్ను మరి బాగా పొగిడేస్తున్నావురా. ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్ బ్రోస్, వాట్సాప్. ఎవరో ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నావు. ఏదో అన్న మా పిల్లతో మాట్లాడు అట్లా అలవాటైంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏదో అన్న మా పిల్లతో మాట్లాడు అట్లా అలవాటైంది. ఇగో ఇట్లా పిల్ల అని అన్ననో లేదు, అదే ఫోన్ చెప్తుంది. హలో బేబీ, జస్ట్ ఏ మినిట్, ఐ విల్ కాల్ బ్యాక్ యూ. యా బేబీ, లవ్ యూ టు, మిస్ యూ, బాయ్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? పిల్లుంటే ఇదే బాధ అన్న, ఊకే ఫోన్ చేసి చంపుతారు. ఓ సారీ బ్రోస్, మీకు పిల్ల లేదుగా, అయినా మీకేం తెలుసులే నా బాధ. ఏందన్న ఆదివారం ఇంత సప్ప ఉంది, కళ్ళు బోటి ప్లాన్ చేసి తాగాలే కానీ. కళ్ళు బోటి కావాలంటే పైసలు ఉండాలి. పైసలు రేపు వస్తాయి కానీ ఆదివారం రేపు వస్తుందా అన్న చెప్పు? ఎందుకే వచ్చిందని అంత ఈజీగా పోనీయద్దు. బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావు కానీ ఎటు అవుతున్నావు? అరే గట్లా వచ్చి అన్ని మాడలే కదరా. అవునవును వాడేరా, అయినా పోయేటోళ్ళు గెలుకునేందుకు ఇప్పుడు. అరే కళ్ళు బోటి కావాలంటే అన్ని మాడలు గెలకాలి. సరే సరే ఇటు రాని మెల్ల సెట్ చేద్దాం. అన్న అంజన్న నమస్తేనే, ఎటు పోతున్నావు మరి? నమస్తే తమ్ముడు, ఇక్కడికే చిన్న పని పోతున్నా. కానీ ఏ మాటక మాట అన్న, ఊరు మొత్తంలా గణేష్ పండుగకి ఉన్న లీడర్లలో అన్ని మాడలే బెస్ట్ లీడర్ అన్న ఊరంతా అనుకుంటురే నీ గురించే. అన్ని మాడంటే మరి అట్లుంటుంది తమ్ముడు, తెలుసు కదా మనం ఎవరికి ఇగినాం ఎక్కడ తగ్గేదే లేదు. అవునన్నా, నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి, అన్ని ముందు చేస్తావన్నా, మస్తు నేర్చుకోవాలి నీ కాడ. మొన్న ఆగా లచ్చన్ని ఏమన్నాడు తెలుసా అని, నెక్స్ట్ ఎలక్షన్లా అంజిలా అంటూనే సర్పంచ్ చెయ్యాలని అన్నాడు. అవునరా, నువ్వు ఆడనే ఉన్నావు కదా, చెప్పు అన్నకి. ఏ లచ్చన్న? గుర్తుకొచ్చింది, లచ్చన్న అంటే బొచ్చర మంది లచ్చన్నలు ఉన్నారు, ఎంపీటీసీ ఓడిపోయిన లచ్చన్న అంటే తెలుస్తుంది, కానీ లచ్చన్న అంటే ఏందిరా? ఏంది లచ్చన్న గిట్టానడా? నాకు ఊళ్ళో గత ఉందా గదంతా ఎందుకన్నా, లాస్ట్ ఒక ముచ్చడి చెప్తిగా నువ్వే ఆలోచించుకో. ఇక మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్తో ఏమన్నాడో తెలుసా? ఏమన్నా చెప్పురా టెన్షన్తో సచ్చిపోయేలా ఉన్నాయిగా. అన్ని మోడల్ గాడు నామినేషన్లకు వస్తే మనకు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అన్నాడు. నేను ఈయనట్టున్నా. నిజమారా ఇదంతా? నీ మీద ఒట్టే. నా గురించి నాకు తెలియకుండా గింత కథ అవుతున్నారా ఊళ్ళే? అన్న నీ గురించి నీకు తెలియదు, మన ఊళ్ళో నీ రేంజే వేరే. బేబీ వెయిట్, బేబీ ఐ am in village meeting you, no I love you baby, bye. నాకు గన్నెత్తారా ఎందుకు? నా పూరణ గురించి పక్కన పెట్టురు కానీ చెప్పురా నా గురించి. ఇంకా దారికి వచ్చిండు. ఇంకేంది ఇక సెట్ చేయమేలా ఇట్లా రోడ్ల మీద చెప్పే ముచ్చట్లా అన్న ఇవి. అట్లయితే మా ఇంటికి తలుపు పెట్టుకొని ముచ్చట పెట్టుకుందాంపా, ఎవరికి రాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, గోడలకు కూడా చెవులు ఉంటాయి. మరి ఇంకా ఏడా చెప్తావురా? నువ్వెందుకు గంత తాగమవుతున్నవే, నేను చెప్తా ఆగే నువ్వు. ఫస్ట్కి మటన్ కొట్టే మస్తాను కానీ సంగతి చూడాలని. ఏందిరా ఏమైందిరా ముచ్చట ఏందో చెప్పు. ఏం లేదే, ఇవాళ ఆదివారం కదా, కళ్ళు తాగకుండా బోటి తిన్నాం అనుకున్నాం. ఇప్పుడు పైసలు లేవే, ఒక 3 రోజుల తర్వాత ఇస్తాం. అర్ధ కిలో బోటి ఇవ్వమంటే ఉద్దరు లేదు ఏం లేదు అన్నాడే. దుకాణం కళ్ళు లేకు, ఫస్ట్ నువ్వు వీడికి వెళ్ళి పీకో అన్నాడే నన్ను. అరే బోటికి పైసలు ఇస్తాను, నువ్వు తెచ్చుకోపోరా. ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాను. అన్న అద్దు తీయ, ఎందుకే ఇప్పుడు? అరే తమ్ముళ్ళు మీ మీద ప్రేమ కొద్ది ఇస్తున్నా. నెలసన్ కల్దాకా బారో అవుతుంది, నెలసన్ తాగుతా 2 గ్లాసులు.
సరే అన్న, నువ్వు ఫీల్ అవుతావని తీసుకుంటున్నీగా. ఏం యాక్ట్ చేసినవరా భయ్, అపరిచితుడిరా నువ్వు. అరే కిరణ్, ఈ పైసలు తీసుకుని మంచిగా బోటి ఫ్రై చేసుకుని మన స్పాట్ కాడికి రా. మేము అంతసేపు కళ్ళు తీసుకొస్తాం. అరే ఆడు కూర పట్టుకుని స్పాట్ కాడికి వస్తాడు, మనం ముగ్గురం కళ్ళు వేద్దాం పారి. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుందిరా. అరే నువ్వు టెన్షన్ పడకరా, అంజన్ నుండి పెట్రోల్ అదేస్తుంది. ఏమంటావి? పెట్రోల్ దొంగలు ఎక్కువ అయ్యిర్రే, నిన్ననే ఫుల్ ట్యాంక్ కొట్టించింది. ఇక్కడ షాప్లో పెట్రోల్ కొట్టుకొని పోదాం పరి, లేట్ అవుతుంది ఇప్పటికే. సరే అన్న. అన్న పెట్రోల్ ఉందా? 1 లీటర్ కావాలి ఉద్దెర. పొద్దున ఉద్దరేందన్న, ఇంకా బోని కాలే, ఇప్పుడు ఉద్దరే పోయ్యా. అరే ఉద్దెర పోయారట్రా అన్న, ఉద్దెర పోయారట. ఏం చేద్దాం? ఏముంది ఏం చేద్దాం, నేను పైసలు ఫోన్ పే పెడతా, పెట్రోల్ తెచ్చుకోరి. నేను ఇప్పుడు ఈ పైసలు తీసుకోకపోతే ఎక్కడ ఫీల్ అవుతామని తీసుకుంటున్నాను. నువ్వంటే అంత ఇష్టమే నాకు. వేసేసాడు, బాగా వేసేసాడు. కూర్చో అని ఫిక్స్ అయినావు కదా, ఇక కూర్చో కూర్చో. కొట్టినా అన్న ఫోన్ పే. సరే పోదాం పరి. నన్ను రమ్మన్న రాలేను కోరు. నేనైతే పోయి ఆడ కూర్చుంటిగా, వాళ్ళే వస్తారు. దిగురే. ఎంతసేపు అవుతుంది రాచి? అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చే మీరు. బాగానే సేపు అవుతుందా? అన్న ఇగో బోటి కూర. బోటి కూర కళ్ళు తాగి బాగా రోజు అవుతుంది. ఈ కళ్ళు పెట్టి ఏమైందా? కాదురా వారి బోటి ఉంది, కళ్ళు ఏమైనా చూస్తున్నా. తాళ్ళల్లుందే కళ్ళు, మనం ఫోన్ చేస్తే గౌడు వచ్చి పోసిపోతాడు. ఆగే మనం ఒక్క ఫోన్ పడితే కళ్ళు మన ముంగట ఉంటుంది. నా గురించి ఇంకా నీకు తెలియదే. హలో, ఎవరు? అగో ఎవరంటే ఏంది? బబ్లు నెంబర్ డిలీట్ అయిందా? నేనే బబ్లు గారిని. చెప్పు పిల్లగా, ఏం సంగతి? ఏం లేదే, ఒక కుండ కళ్ళు కావాలి. మీ పొలం కాడనే కూర్చున్నాం, వచ్చి ఇచ్చిపోతావేమో అని. సరే పోతా కానీ 800 కొట్టు. ఏంటిది 800? ఏ 800 ఎక్కడ, 500 పాతయ్య కొడతా అని కొట్టలేదు, సంవత్సరం అయిపోయింది. అవి కొడితేనే ఇప్పుడు నేను పోతా కళ్ళు నీకు. నీ అవ్వ, నేను ఇట్లా ఊరు ఇడిచిపెట్టిన పోతున్నా నాయే. ఇప్పుడైతే ఉద్దర వద్దుద్దా, నేను ఇవి అవి కలిపి రేపు ఇంటికి వచ్చి ఇచ్చిపోతా. అరే ఉద్దరు లేదు బిద్దరు లేదు, పాతయ్య కొడితేనే కళ్ళు పోతా, లేకుండా పోయా నేను. హలో హలో హలో, నీ అవ్వ కట్టేసింది కదా. చీ నీ అవ్వ, ఇజ్జత్ పోయింది అనుకుంటా. ఫ్లాష్ బ్యాక్. ఆగే మనం ఒక్క ఫోన్ పడితే కళ్ళు మన ముంగట ఉంటుంది. నా గురించి ఇంకా నీకు తెలియదే. సరే కానీ నేను 800 కొడతా అని గౌడ్ని కళ్ళు తీసుకుంటామని ఫోన్ చేసి. అమ్మ నిజంగా నాకు ఈ పైసలు తీసుకోవాలని లేదే, నువ్వు వేరే ఫీల్ అవుతావని తీసుకుంటున్నా తెలుసా. వీడి ఒక్కడే చెప్పి అన్ని మోడల్ మొత్తం సర్వే నాకదాకా ఇసి పెట్టేటట్లేడు.
ఏమైంది సర్పంచ్ గారు ఏదో బాగా ఆలోచిస్తున్నారు? అరే ఇంకా సర్పంచ్ అని వెళ్తున్నావేంద్రా? నా సర్పంచ్ పది అయిపోయిందిరా. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది, అందుకోసమే ఆలోచిస్తున్నారా? అంటే 10 సంవత్సరాల నుంచి పిలిచి పిలిచి అలవాటైంది. అయినా ఈసారి కూడా మీదే సర్పంచ్ అని ఊరు మొత్తం అనుకుంటున్నారు. అరే ఏదోరా ఊరోళ్ళ ప్రేమ అభిమానం. అరే ఒకసారి మనం ఊళ్ళోకి వెళ్దాంపా, ఊరు వాతావరణం ఏంటో తెలుస్తుంది. అవురు చెత్తులు పట్టుకొస్తా, మీరు చెత్తులు ఎవరు బయటకు వెళ్ళద్దు. నిజమేరా, అది కూడా కరెక్టేరా. పదవి కూడా కానీ అన్నీ మర్చిపోవడవుతుంది. సరే పోదాం పరి మరి. అరే మనం ఊరును బాగానే డెవలప్మెంట్ చేసినావురా, కానీ కొన్ని గల్లీలలో ఇంకా కొన్ని సీసీ రోడ్లు పోసేది ఉందిరా. మనం ఇప్పుడు గెలిస్తే ఆ సీసీ రోడ్లు పోయాలరా. గెలిచిరంటారు ఏందయ్యా, మీరే సర్పంచ్, ఊరు మొత్తం ఫిక్స్ అయ్యారు. పుల్లె టాకు మీరే ఈసారి మళ్ళీ సర్పంచ్ అని. అరే మనకు కూడా మా పెండింగ్ బిల్లులు ఉన్నాయిరా. ఈసారి సర్పంచ్ అయితే కానీ ఆ బిల్లులు రావురా. అయితే మీరే కళ్ళు మూసుకొని తగ్గేది లేదు. ఏదేమైనా కానీ ఈసారి మన సర్పంచ్ కావాలరా. అవుడే సర్పంచ్ మనమే కావాలరా. మీరే అయ్యా, మీరే అవుతారు. ఈడేంది మన ఇంటి దిక్కు చక్కెర కొడుతుండు, ఏదో జరుగుతుంది నాకు తెలిసి. ఈడు ఎన్ని డక్క ముక్కలు తిన్నా ఈసారి నేను మాత్రం సర్పంచ్ సీట్లో కూర్చుండేనే. 600 అయినా 150 అయినా ఈసారి సర్పంచ్ సీట్ మనదే. అరే 10 ఏళ్ళ సర్పంచ్ ఏం పనులు చేసినా ఎక్కడ సీసీ రోడ్లు చేయలేడు, మోర్లు చేయలేరు, ఎక్కడ అక్కడే పని. ఈసారి మనం గెలాలి, ఈ పనులన్నీ చేపించి మనం పేరు సంపాదించుకోవాలి. సరే నువ్వన్నది నిజంగానే నాకు అది ఒక్కటే బాగా అనిపిస్తుంది. మా బాబు 2 సార్లు ఎంపీటీసీకి వేసిండు, ఒక్కళ్ళని ఓటేసిర్రా. 2 ఎకరాల భూమి అమ్మిండు, తాగిపిచ్చిండు, తినిపించిండు, అంతా చేసినా కానీ ఓటు అయిపోయాయి. ఈడు ₹1 ఖర్చు పెట్టడానికి ఈయనకి ఉరికిరికి చేయబట్టే. ఈసారి ఖచ్చితంగా సర్పంచ్ సీట్ మనమే కొట్టానే. ఇంకా 3 ఎకరాల మీద మంచిదే. సరే మనమే వెళ్తాం, దుమ్ము చూద్దాం, తగ్గేదే లేదు. ఎంత అంటవా? అంతే. ఓకే బాధపడకు, సర్పంచ్ మనమే. సరే అయితే కానీ నాకు నమ్మకస్తా అంటే నువ్వే కానీ ఈసారి ఖచ్చితంగా సర్పంచ్ సీట్లో నేనే కూర్చోలే. మందైనా పైసలైనా నువ్వే చూసుకో, మొత్తం ఎంత ఖర్చు అయినా నేను ఇస్తా. సరేనా? సరే నేను చూసుకుంటా, బాధపడకు. సరే అదేరా, నాకు బాగా టెన్షన్ అయింది. నమస్తే సర్పంచ్. నమస్తే గణేష్ అన్న. మనం ఎప్పుడైతే నామినేషన్ మనవానే ఈ బుధవారం నాడు వేద్దామే నామినేషన్. మీ అందరికి చెప్తానే నేను. సరేనా? సరే మీ ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు ఇట్లే ఉండాలి. సరేనా మరి పోయేస్తా. పిల్లలు ఇలా దావత్ గట్టిగానే ఉన్నట్టుంది. ఇలా పెడతాను ఇక 7 లీటర్ తెచ్చి. ఏం లేదు తాత, చిన్న దావత్ అవుతుంది. సరే నేను వెళ్తా మరి. అయ్యో ఆగు తాత, అయ్యో పైసలు వద్దా? అయ్యో పైసలు. అరే నా కళ్ళు వచ్చింది, తెచ్చుకోరి. ముందర బాగా ఖర్చుంది, చిన్నది తెచ్చుకోరి. సరేనా? A few moments later. ఇవాళ బోటి చంపుడే పవర్ అప్ చంపుడే. నేను పోయొచ్చాను సేపుగా, ప్లేట్లలో బోల్ పిల్లలన్న పోతే బొమ్మ లెక్క కూర్చున్నారు. ఏరా ఇంకా ముందర మనకు ఫుల్ దాగుతుంటాయి. అదే మరి వాళ్ళు అందరికీ కొద్దిగా అందుబాటులో పెట్టుకోవాలి మనం. సరేనా? అంతా రావురా. అరే మీరు ఎవరు సంపాదిస్తారు? నా కళ్ళు అమ్ముతారా? నేను అమ్ముతానే. ఆగు. సరే అరే ఈ కళ్ళు ఇట్లా ఉందా?
ఏరేటే కళ్ళు నేను తాగుతున్నా బాగా గ్రౌండ్ క్యాప్ చెప్పాం అంతే ఉంది 9 సరే అయితే ఏ లీటర్లు ఒక్కొందరు అంటే ఏమవుతుంది గౌన్కే ఇద్దాం పైసలు ఇస్తాడు మళ్ళా సరే గౌన్కి ఇద్దాం తీ కాళ్ళు ఇంకా నా గురించి చూడలేమనుకుంటారా చెప్పురి అంజన్న నువ్వు ఇట్లా సర్పంచ్ ఎలక్షన్ నామినేషన్ వేసినావు అనుకో ఊరు మొత్తం నువ్వే సర్పంచ్ అవుతావు అనుకుంటుర్రు. అంజన్న నువ్వు ఒకసారి సర్పంచ్ నామినేషన్ వేసి ఇవిడే నీ రేంజ్ ఏందో తెలుస్తుంది ఊళ్ళే మీరు ఇట్లా చెప్తే నా రోమాలు వేసి డాన్స్ చేస్తుండే నువ్వు మస్తు అనిపిస్తుందిరా. అంజన్న నువ్వు కారణ జన్మునివే నీకు అర్థం అయితే లేదు. అంజన్న నువ్వు తోపే మన ఊళ్ళో నువ్వు సర్పంచ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మొత్తం గిట్లా నువ్వు చూస్తారు అందరూ నువ్వు అన్నీ మంచిగా చేపిస్తావుగా నువ్వు నువ్వు ఎట్లుంటుంది సర్పంచ్ అయితే మొత్తం వేరే. అంజవాడు అంటే మొత్తం ఊరంతా నీ గురించి టాకు నువ్వు తోపే సిగ్గుపడకర్రే ఈ స్మైల్ మెల్ల ఈ నువ్వు తోపే అసలు నీ గురించి ఒక్క మాటలు చెప్తే అర్థం కాదు తెలుసా ఊరంతా నీకు సర్పంచ్ నువ్వే నిజం చెప్తున్నా నువ్వే పక్కా అవుతావు తెలుసా నువ్వేనే పో నువ్వు గెలుసుడే. ఇక చాలు ఈ కంచాలు ఊరోట కష్టాన్ని తీరబోతున్నాయి అంజమాడు సర్పంచ్ అవుతుండు ఇది ఫైనల్. అన్న ఈ హ్యాపీ టైంలో పాటలు పెట్టి పొట్టు ఎగురుదాం పా అంజమాటలు ఎగురుదాం పా. నీళ్ళు లేకపోతే నాలుకడా హలో ఏడున్నారా ఒకళ్ళత్తలేరు నామినేషన్ ఇద్దామంటే ఎటువేరు ఊరికా అబ్బా మీరు భలే మనుషులు ఉన్నారా ఉన్నది అమ్మతట్ట ఉన్న ఆయనతిగా సరే నేను పోయి నేను ఒక్కరిని వేసుకుంటుంది ఇక మీరు అచ్చేం చేస్తారు తీ మళ్ళీ మరి గెలుతానో ఓడుతానో మీరు ఏవాటిగా ఎంతమంది వేరు మీరు 10 మంది వేరురా నేను అట్లనే నీకు చెప్పినా నువ్వు నమ్మకస్తాం అంటే నన్నే ముంచుతట్టున్నావుగా 5,000 దబ్బీరు పేరు ఇక అట్లా కదా ఇక్కడ ఇచ్చేది పోతే గ్రామ పంచాయతీలా భలే మనసులు ఉన్నారు పోయిళ్ళు. నమస్తే సార్. నమస్తే నాన్న చెప్తున్నావా? అవును సార్. ఏం పేరు? గని గుగ్గిల్ల. సంతకం మేడం ఎక్కడ సార్? ఇక్కడ గరిపట్టి నల్ల బిల్లని కట్టినావా? కట్టినా సార్. కావాలంటే చూసుకోరు సార్. అంతేనా సార్? అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే ఇది మనం కట్టించిందరా గ్రామ పంచాయతీ. అవును సర్పంచ్ సాబు ఇంకా కలర్ కూడా వెలిసిపోలేదు మస్తు ఉంది ఇప్పటికి కూడా. అరే ఈ గ్రామ పంచాయతీ కాడ మంది కనబడతలేరు. అవును ఇలా నామినేషన్ అన్నారు ఒగలే అనిపిస్తలే అసలు సరే సప్పసప్పనే ఉంది గుర్తులే. అరే 10 సంవత్సరాల పరిపాలనరా మనతో ఎవర్రా పోటీకి వచ్చేది? మనూళ్ళే పోటీ లేరు మీతోని చుట్టుపక్కల ఊళ్ళలో పోటీకి రారు మీతోని మీరంటే అది సర్పంచ్ సార్ ఏమనుకుంటారు మీరు? సరేరా బాబాయ్ కుడికాలు పెట్టే. అవురా నేను మర్చిపోయినరా. సార్ నమస్కారం. నమస్కారం సార్ నామినేషన్ పత్రాలు తీసుకో. ఏం పేరు? పడాల రవీందర్ సార్. సంతకం. ఓకే సార్ వెళ్ళొస్తా. కింద
మీద ఊపు అన్ని మడలు తోపు కింద మీద ఊపు అన్ని మడలు తోపు తోటకూర పప్పు అన్ని మడలు నిప్పు తోటకూర పప్పు అన్ని మడలు నిప్పు జిందాబాద్ జిందాబాద్ అన్ని మడలు జిందాబాద్ 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 అన్ని మడలు జిందాబాద్ 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 అంజన జిందాబాద్ సర్పంచ్ అన్ని మడల్కి జై అరే ఈ అంజమడలాడేంద్రా ఈ పోరగాల తుక్కును పట్టుకొని వచ్చిండు నామినేషన్ ఇట్లా ఎత్తుండ అయింది వీడికి వచ్చినప్పుడు నామినేషన్ వేసినందుకు ఇవాళ నామినేషన్ రోజు కదా మరి అనుకోవచ్చు. అరే ఆ పోరాల్లో కనీసం ఓటక్కని ఉన్నదిరా వాళ్ళకి లేకపోతే అలా మన లేరు వాళ్ళతో నేపిస్తారు కావచ్చు. అది కూడా కరెక్టేరా మరి సరేరా పోదాంపా మనం ఇంటికి వందయ్య మనం అయిపోయి అంతేనా పడ్డవానే పాడు కాదు టైల్స్ మంచిగా చూస్తున్నా మళ్ళీ మనం వెళ్తే కొత్త లెక్క చేయిద్దాలే మరే నమస్తే సార్. నమస్తే. నామినేషనా? సంతకం పెట్టు. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కీస్పిట్ట యూట్యూబ్ ఛానల్. మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మీద గట్టి కొట్టండి.